ఫ్రెండ్స్, ఇది యాపిల్ నుంచి వస్తున్న కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వాళ్ళది ఐఫోన్ 17e. ఆ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అంటారు కానీ ప్రైజెస్ మీకు బడ్జెట్లో అయితే ఉండవు. ఇది ఆల్రెడీ సేల్ కూడా వచ్చింది, ఒక మీరు కొనుక్కోవచ్చు. ప్రైస్ వచ్చేసరికి దీనిది 64,900 రూపీస్. లాస్ట్ టైం ఐఫోన్ 16e తో కంపేర్ చేస్తే ప్రైస్ ఒక 5,000 రూపాయలు పెరిగింది. లాస్ట్ టైం 59,900 కి లాంచ్ అయింది ఐఫోన్ 16e. కాకపోతే అది 128GB మోడల్. ఇది వచ్చేసరికి మీకు 256GB తో వస్తుంది అండ్ 8GB ర్యామ్ తో వస్తుంది. మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా దీనికి అయితే ఉంటుంది. లాస్ట్ టైం 256GB తో కంపేర్ చేస్తే ఐఫోన్ 16e 256GB 69,900, దాంతో కంపేర్ చేస్తే 5,000 రూపాయలు తక్కువగా వస్తుంది 64,900 రూపీస్ కి. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ చూద్దాం మీ ఫోన్ ఎలా ఉందో. లాస్ట్ లో చెప్తాను ఐఫోన్ 16 కూడా ఇదే ప్రైస్ కి వస్తుంది, అది తీసుకోవాలి ఇది తీసుకోవాలా దేనికి వెళ్ళాలి కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే మాత్రం మీకు లాస్ట్ వరకు చూడండి, వీడియో క్లియర్ అయిపోద్ది. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం. అండ్ ఇది బాక్స్ ఐఫోన్ 17e అండ్ ఇది వచ్చేసరికి కేసు ఇచ్చారు, ఒకటి 17e సిలికాన్ కేసు. ఇది ఈసారి మ్యాక్సేఫ్ సపోర్ట్తో వస్తుంది, ఇది ఒక ప్లస్ పాయింట్. 16eలో మనకి మ్యాక్సేఫ్ అయితే లేదు, దీనిలో అయితే మ్యాక్సేఫ్ సపోర్ట్ ఉంది. మ్యాక్సేఫ్ యాక్సెసరీస్ కానివ్వండి ఇవన్నీ మీరు యూజ్ చేయొచ్చు, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటాయి, అవన్నీ యాక్సెసరీస్ చాలా ఉంటాయి. ఈజీ ఓపెన్ చేయొచ్చు యాపిల్. మనకి దీనికి కత్తులు ఏం అవసరం లేదు. ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి మొబైల్లో ఉంది ఇది 17e. ఇంతకుముందు అన్బాక్సింగ్ ఫీల్ డిఫరెంట్ ఉండేది అబ్బా, ప్లాస్టిక్ అప్పుడు. ఈ పేపర్స్ వచ్చిన తర్వాత ఫీల్ పోయింది, కానీ పర్యావరణానికి మంచిది. ఫోన్ ఇది 17e బ్లాక్ కలర్. ఇంకా బాక్స్లో ఒక సిమ్ ఇజెక్టర్ పిన్, ఇది వచ్చేసరికి టైప్ సి కేబుల్, బ్రేడెడ్ టైప్ వస్తుంది. ఇది మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్. డాక్యుమెంట్స్ కూడా ఎవరో క్యూఆర్ కోడ్ అయితే ఇస్తున్నారు, ఇక్కడ ఉంది క్యూఆర్ కోడ్. దీన్ని స్కాన్ చేసి చదువుకోవాలి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే వెబ్సైట్కి వెళ్తారు, డైరెక్ట్ యాపిల్ వెబ్సైట్కి. అండ్ ఇక్కడ కేసు ఉంది, కేసు చూద్దాం. ఈయన ప్రైస్ వచ్చేసరికి 4,900 ఉంది. సిలికాన్ మ్యాక్సేఫ్ కేస్, ఇది బాగుంది క్వాలిటీ. ఇది ఒకసారి వేసి చూద్దాం ఫోన్కి. అండ్ ఇది కేసు వేస్తే ఫోన్ లుక్ అయితే ఎలా ఉంది. ఇంకా దీని స్పెక్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే వచ్చేసరికి 6.1 ఇంచ్ OLED ప్యానల్, 6 స్టేజ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి A19 చిప్. ఇది బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, OIS తో వస్తుంది, సింగిల్ కెమెరా. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 4005 mAh బ్యాటరీతో వస్తుంది, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి 15 వాట్ వరకు ఉంటుంది. 16eతో కంపేర్ చేస్తే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం మనకి సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ తో వచ్చింది కదా, ఈసారి సిరామిక్ షీల్డ్ 2 కొద్ది ప్రొటెక్షన్ ఇంప్రూవ్ చేశారు. మెయిన్ ప్రాసెసర్ మారిపోయింది, A18 నుంచి A19 చిప్ కి అయితే వచ్చారు. ఇంకోటి మెయిన్ డిఫరెన్స్, బేస్ మోడల్ చేంజ్ అయిపోయింది, 128 నుంచి ఇప్పుడు 256GBకి వచ్చింది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇంతకుముందు మనకి 7.5 వాట్ ఉండేది చీ వైర్లెస్ ఛార్జింగ్. సో ఇప్పుడు వచ్చేసరి మ్యాక్సేఫ్ సపోర్ట్ ఉంది. దీనికి మేజర్ అదే డిఫరెన్స్ మనకి 16eకి 17eకి. మ్యాక్సేఫ్ సపోర్ట్ అయితే యాడ్ చేశారు 17eకి. సో దీనికి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇప్పుడు మీకు 15 వాట్ వరకు సపోర్ట్ ఉంటుంది. అంతేకాదు మీకు మ్యాక్సేఫ్ సపోర్టెడ్ యాక్సెసరీస్ కానీ కేసెస్ కానీ ఇవన్నీ మీకు సపోర్ట్ అయితే చేస్తాయి. ఆల్రెడీ మీరు ఇందాక అన్బాక్సింగ్ చూసారు కదా, అది మ్యాక్సేఫ్ కేసే. అండ్ మోడెమ్ కూడా C1 నుంచి C1X మోడెమ్ కి వచ్చింది, కొద్దిగా బ్యాటరీ కూడా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం ఏం చేంజెస్ లేవు ఐఫోన్ 17eకి 16eకి. మనం అనుకున్నది రూమర్స్ ప్రకారం కానీ లీక్స్ ప్రకారం కానీ చూస్తే డైనమిక్ ఐలాండ్ అయితే ఉన్నాయి, కానీ డైనమిక్ ఐలాండ్ లేదు. మనకి పాత ఓల్డ్ ఐఫోన్ యాపిల్ నాచ్ ఉంటుంది కదా, దాంతోనే వస్తుంది. 16e కూడా మీకు సేమ్ డిజైన్ లో వస్తుంది. కెమెరా కూడా సింగిల్ కెమెరానే ఉంది, ఇంకో కెమెరా యాడ్ చేస్తారు అనుకున్నాం, జనరేషన్ చేంజ్ అయింది కదా, సో అది కూడా ఏం లేదు, సింగిల్ కెమెరానే ఉంది. అండ్ ఫ్రేమ్ మాత్రం అల్యూమినియం ఫ్రేమే, ఫ్రంట్ బ్యాక్ గ్లాస్. బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, చేతిలో పట్టుకున్నప్పుడు ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది. డిస్ప్లే కూడా సేమ్ డిస్ప్లే, మీకు 6.1 ఇంచ్ డిస్ప్లే OLED ప్యానల్, 6 స్టేజ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 120 వస్తుందేమో అనుకున్నాను అయితే, అది కూడా చేంజ్ చేస్తారు. ఎందుకంటే ఐఫోన్ 17లో 120 తీసుకొని వచ్చారు కదా, ఇంకా డిస్ప్లేస్ ఓన్లీ 120 ఉంచుతారేమో యాపిల్, 60కి వెళ్ళరేమో అనుకున్నా. దీనిలో మళ్ళీ 60 ఉంది, 6 స్టేజ్ రిఫ్రెష్ డిస్ప్లేతోనే మీకు ఐఫోన్ 17e అయితే వస్తుంది. డిస్ప్లే బాగానే ఉంటుంది మీరు జనరల్ యూస్ చేయడానికి వాటికి. కాకపోతే 17లో ఎక్స్పీరియన్స్ దీనిలో ఉండదు. మీకు 120Hz రిఫ్రెష్ డిస్ప్లే మీరు యూస్ చేసి ఒకసారి మళ్ళీ మీరు 60కి వచ్చారనుకోండి, మీకు ఈజీ డిఫరెన్స్ అర్థమైపోద్ది. చాలా స్మూత్ ఉంటుంది 120Hz రిఫ్రెష్ డిస్ప్లే మీరు యూస్ చేస్తే. లైక్ ప్రమోషన్ డిస్ప్లే అంటారు వీళ్ళు యాపిల్ వాళ్ళు. ఐఫోన్ 17లో మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ దీంతో కంపేర్ చేసి చాలా బాగుంటుంది. ఒకవేళ పాత ఐఫోన్స్ యూస్ చేసే వాళ్ళంటే మీకు పెద్ద డిఫరెన్స్ అనిపించదు, సేమ్ అలానే ఉంటుంది. మీరు ప్రో మోడల్స్ యూస్ చేసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీరు బేస్ మోడల్స్ యూస్ చేస్తే డిఫరెన్స్ అర్థమైపోద్ది. స్పీకర్స్ కూడా మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే A19 చిప్, ఇది సేమ్ ఏదైతే ఐఫోన్ 17లో ఉంది అదే ప్రాసెసర్. కాకపోతే దీనిలో GPU వచ్చేసరికి ఒక కోర్ తగ్గిస్తారు అన్నమాట, 4 కోర్ GPU. ఇది 6 కోర్ CPU తో వస్తుంది, 4 కోర్ GPU. అది మీకు 5 కోర్ GPU తో వస్తుంది ఐఫోన్ 17లో ఉన్న A19. సో ఇక్కడ మీకు కొంచెం పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, కాకపోతే మాక్సిమం మీరు 60 వరకే ఆడొచ్చు, ఎందుకంటే రిఫ్రెష్ మీకు 60 వరకే ఉంటుంది డిస్ప్లేది. సో మీకు మాక్సిమం BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఏదైనా గేమ్ మీరు 60 FPS లో ఆడుకోవచ్చు. గేమ్స్ అయితే బాగానే రన్ చేస్తుంది. కాకపోతే చిన్న సైజ్ ఫోన్, చాలా చిన్నగా ఉంటుంది, 6.1 ఇంచ్ ఉంటుంది. ఐఫోన్ 17 చూసుకుంటే మీకు 6.3తో వస్తుంది, కొంచెం పెద్దగా అనిపిస్తుంటుంది. సో మీకు పాత ఐఫోన్స్ ఉంటాయి కదా మనకి, ఐఫోన్ 16 బిలో మోడల్స్ అన్ని 6.1 ఉండేవి,
ఇది ఆ సైజులో ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే ఏం చేంజెస్ లేవు. లాస్ట్ టైం ఏదో ఐఫోన్ 16లో మీరు కెమెరాలు చూసారు అవే ఉంటాయి. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా అంత బాగోదు. ఐఫోన్ 17లో మనకి 18 మెగాపిక్సెల్ కెమెరాకి చేంజ్ చేశారు, అది ఇస్తే బాగుండేది. ఇప్పుడు అన్నిటికీ అది కొద్దిగా బాగుంది ఫ్రంట్ కెమెరా, సెంటర్ స్టేజ్ అన్ని ఉండేదానికి. దీనికైతే ఏం లేదు, 12 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా కొంచెం మీకు లో లైట్ లో డిసప్పాయింట్ చేస్తుంది. డే లైట్ లో అయితే బాగానే ఉంటుంది, లైటింగ్ బాగుంటే మాత్రం బాగానే పర్ఫామ్ చేస్తుంది. బ్యాక్ కెమెరా బాగుంటుంది, 48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చెక్ చేయొచ్చు. అండ్ వీడియో విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ మీరు 4K 60లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో శాంపిల్స్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇది ఐఫోన్ 17 బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకటే కెమెరా ఉంటుంది అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇప్పుడు దాకా సన్కి ఎదురుగా ఉన్నా, ఇప్పుడు షాడో ఏరియా ఉన్నా వీడియో కాల్ చూడొచ్చు. ఐఫోన్ 17 బ్యాక్ కెమెరా ఒక వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఇలా ఉంటుంది. ఆడియో కూడా ఇంటర్ మైక్ నుంచి వస్తుంది. 2 feet దూరంలో ఉంది ఫోన్ నాకు. ఫ్రెండ్స్ ఇది ఐఫోన్ 17 ఫ్రంట్ కెమెరా శాంపిల్. అక్కడ వీడియో కాల్ చూసి మీకు ఎలా అనిపిస్తుందో 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు సన్కి ఎదురుగా ఉన్న వీడియో క్వాలిటీ చూడొచ్చు. 17 ఫ్రంట్ కెమెరాది. ఒక మీరు వ్లాగ్స్ ఇలాంటి రికార్డ్ చేయాలనుకుంటే వీడియో క్వాలిటీ మీకు ఎలా ఉంటుంది. ఆడియో కూడా ఇంటర్ మైక్ నుంచి వస్తుంది. బ్యాటరీ లైఫ్ దీనికి ఒక ప్లస్ పాయింట్. ఇది 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 60Hz డిస్ప్లే. ఈజీగా మీరు ఐఫోన్ 17 వీటితో కంపేర్ చేస్తే ఇది ఒక 2 hours ఈజీ బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఐఫోన్ 17 బ్యాటరీ కెపాసిటీ 3692 mAh ఉంటుంది. ఇది 4000 దాకా ఉంటుంది. కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అండ్ బ్యాటరీ లైఫ్ కూడా దీనిలో మీకు బెటర్ వస్తుంది. మెయిన్ థీమ్ అందుకే వీళ్ళు తీసుకొచ్చింది. జనరల్ యూస్ కి కొద్దిగా బ్యాటరీ లైఫ్ ఎక్కువ కోరుకుంటారు, అట్లాంటి వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట. ఛార్జింగ్ వస్తే 20 watt సపోర్ట్ చేస్తుంది. గంటన్నర తీసుకుంటే టైం ఫుల్ ఛార్జ్ చేయాలంటే మాత్రం. సాఫ్ట్వేర్ iOS 26 మీద రన్ అవుతుంది. యాపిల్ iOS గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది యూజర్ ఎక్స్పీరియన్స్. సపరేట్ వీడియో కూడా చేస్తే iOS 26 ఫీచర్కి సంబంధించి. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది వీడియో, అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. మీకు జైరోస్కోప్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్, అన్ని సెన్సార్స్ ఉన్నాయి. NFC ఉంది, Wi-Fi 7, Bluetooth 5.3, USB మాత్రం 2 సపోర్ట్తో వస్తుంది. సో కొద్దిగా మీరు డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే మాత్రం కొద్దిగా స్పీడ్ తక్కువ ఉంటుంది. ఐఫోన్ కాబట్టి ఫేస్ ఐడి ఉంటుంది. ఫేస్ ఐడి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అలాగే మీకు బాగానే పనిచేస్తాయి. ఇది ఓవరాల్ 17 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఇప్పుడు మనం 17 తో కంపేర్ చేస్తే, ఐఫోన్ 17 కూడా నా దగ్గర ఉంది, ఐఫోన్ 17 దీంతో కంపేర్ చేస్తే దీని ప్రైస్ వస్తుంది. ఇప్పుడు ఆఫర్స్ కూడా ఏం లేవు. 64,900 రూపీస్కి ఫోన్ అయితే వస్తుంది. ఆఫర్స్ ఏమైనా ఇస్తే బాగుండేది, ప్రెజెంట్ అయితే ఏం ఆఫర్స్ అయితే లేవు. అండ్ ఇది వచ్చేసరికి 77,000 ఆ రేంజ్కి అయితే వస్తుంది విత్ ఆఫర్స్. కొంచెం డబ్బులు యాడ్ చేసుకుంటే ఒక 10,000 to 15,000 యాడ్ చేసుకుంటే మాత్రం, ఒకవేళ మీరు ప్రెజెంట్ ఐఫోన్ కొనాలి అనుకుంటే మీ బడ్జెట్ 60,000-70,000 అనుకుంటే మాత్రం దీనికే వెళ్ళండి, ఐఫోన్ 17కి. అండ్ ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తారు అనుకుంటే దసరా సేల్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి మీకు. మనకి సేల్ ఖచ్చితంగా ఇవే స్టార్ ప్రోడక్ట్ అయితే ఐఫోన్ 17 తక్కువ రేటు కూడా రావచ్చు అనుకుంటున్నాను. సో అప్పుడు ఇంకా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకు బెస్ట్ ఆప్షన్ అంటే దీంతో కంపేర్ చేసి దీనిలో మీకు చాలా ఉంటాయి. ముఖ్యంగా డిస్ప్లే మారిపోద్ది. మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ప్రమోషన్ డిస్ప్లే ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ మీరు యూస్ చేసినప్పుడు, జనరల్ యూస్ చేసినప్పుడు కూడా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఐఫోన్ 17లో ఉంటుంది. అండ్ దాంతోపాటు కెమెరాస్, ముఖ్యంగా బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మీకు OIS కూడా మీకు సెన్సార్ షిఫ్ట్ OISతో వస్తుంది ఇది. అండ్ 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది దీనిలో. మీకు 2 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 18 మెగాపిక్సెల్ కెమెరా, కొత్త కెమెరా ఇది యాపిల్ది. దీనిలో మీకు సెంటర్ స్టేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇవన్నీ కెమెరాస్ పరంగా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది. దీంతో కంపేర్ చేస్తే మాత్రం చాలా బెటర్. చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి, చాలా ఫీచర్స్ ఉంటాయి కెమెరాలో. దీనిలో ఏమీ ఉండవు. కెమెరాలో దీనిలో మీకు మ్యాక్రో ఫోటోగ్రఫీ తీయొచ్చు, మ్యాక్రో షాట్స్ తీయొచ్చు, స్పేషియల్ ఫొటోస్ తీయొచ్చు, సినిమాటిక్ మోడ్ ఉంటుంది, డ్యూయల్ క్యాప్చర్ ఉంటుంది, యాక్షన్ మోడ్ ఉంటుంది. ఇవన్నీ మీకు యాపిల్ ప్రో మోడల్స్ ఉన్నాయి చూసారా, ప్రో మోడల్స్లో దొరికే ఫీచర్స్ అవన్నీ మీకు ఐఫోన్ 17లో కూడా ఉంటాయి. అంతేగా దీనిలో మీకు అల్ట్రా వైడ్ బ్యాండ్ కూడా ఉంటుంది, ప్రిసిషన్ ఫైండింగ్. ఏదన్నా మీరు యాపిల్ ప్రొడక్ట్ ఎక్కడ పెట్టి మర్చిపోయారు అనుకోండి, మనం యాక్యురేట్గా దాన్ని చెక్ చేయొచ్చు అనమాట లొకేషన్ని. అండ్ Bluetooth 6 ఉంటుంది. ఇది Bluetooth 5.3 కాదు, ఇది Bluetooth 6తో వస్తుంది. చాలా చేంజెస్ అయితే ఉంటాయి. మొత్తం ఇవన్నీ వర్త్ అనమాట. మీరు 10-15 వేలు ఎక్కువ పెట్టి తీసుకోవడం దీంతో కంపేర్ చేస్తే. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం బ్యాటరీ లైఫ్ కొద్దిగా ఎక్కువ వస్తుంది అంతే, అంతమించి ఏమీ అడ్వాంటేజ్ అయితే లేదు. దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోండి. ఇయర్ మీరు ఒకవేళ ఐఫోన్ కొనాలి అనుకుంటే మాత్రం నా సజెషన్ ఐఫోన్ 16 కూడా వద్దు. ఐఫోన్ 16 కూడా మీకు సేమ్ ఇదే ప్రైస్కి అయితే వస్తుంది. దీంతో కంపేర్ చేస్తే మాత్రం ఐఫోన్ 16 కొద్దిగా బెటర్ ఫోన్. ఐఫోన్ 17తో కంపేర్ చేస్తే 16 మీకు కొద్దిగా బెటర్ ఫోన్ అవుతుంది. కాకపోతే 16 కూడా తీసుకోకండి, కొంచెం వెయిట్ చేయండి, డబ్బులు కొంచెం యాడ్ చేసుకొని 17కి వెళ్ళాలండి, లేకపోతే దసరా సేల్ వరకు వెయిట్ చేసి 17కి వెళ్ళండి. సో ఇది మీకు ప్రజెంట్ మీరు కొనాలనుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా బెస్ట్ ఐఫోన్ 2026లో మీరు కొనాలనుకుంటే. మళ్ళీ ఐఫోన్ 18 కూడా నాకు తెలిసి రాదు ఇయర్, రూమర్స్ ప్రకారం అయితే నెక్స్ట్ మార్చ్కి అట్లా రావచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్లో ఐఫోన్ ప్రో మోడల్సే లాంచ్ చేస్తుంది. 18 Pro, 18 Pro Max విత్
దాంతోపాటు ఫోల్డబుల్ ఫోన్ ఉంది ఐఫోన్ అల్ట్రా, ఇవి తీసుకొస్తుంది. బేస్ మోడల్ తీసుకురాదు అని కూడా రూమర్స్ ఉన్నాయి. అది మనం సెప్టెంబర్ వరకు వెయిట్ చేసి తెలుస్తుంది ఏమేమి ఫోన్స్ యాపిల్ తీసుకొస్తుందో. ప్రజెంట్ అయితే మాత్రం 17 బెస్ట్. లేదు మీ బడ్జెట్ తక్కువ ఉంది 60,000 అంటే మాత్రం దీనికన్నా తక్కువ రేట్కి 59,000కో 58,000కో ఐఫోన్ 16 వస్తుంది. అది బెటర్ ఆప్షన్ అయితే. యాపిల్ బడ్జెట్ ఫోన్ అని తీసుకొస్తుంది దీని బడ్జెట్ ఫోన్ అంటే ఒక 50,000 రూపాయల లోపు దీన్ని తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఇది ఓవరాల్గా అయితే వీడియోలో మీకు కొద్దిగా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఏది తీసుకోవాలో. అండ్ ఒకవేళ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వీడియోని. ఎవరైనా ఐఫోన్ కూడా అనుకుంటే వాళ్ళు కూడా హెల్ప్ అవుద్ది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, సెలవు, బాయ్.